మీ ట్యూటర్ లీవ్ లో వెళ్తే ఇంకో ట్యూటర్ని చూసుకోండి. చూడండి మ్యాట్రన్ గారు, స్కూల్ అయిపోయాక మీ హాస్టల్కి వచ్చి ట్యూషన్ చెప్పమని మా టీచర్లతో నేను చెప్పలేను. చెప్పినా అన్ని రోజులు ఎవరు వస్తారు చెప్పండి? నేను వెళ్తాను సార్. రండి టీచర్. ఏంటి టీచర్, ఇంకా వెళ్లాలనిపించట్లేదా? మా హాస్టల్ మీద ఏమైనా కంప్లైంట్ రాస్తున్నారా? కాదు, కాంప్లిమెంట్. ఒకప్పుడు హాస్టల్స్ లో ఈ సౌకర్యాలేమీ లేవు. ఉన్న అరకొర సౌకర్యాలతో నానా ఇబ్బందులు పడి చదువుకున్న వాళ్లలో నేను ఒకదాన్ని. ఆ పరిస్థితుల్లోనే చదువుకుని టీచర్నయ్యాను. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలకు మన శ్రద్ధ కూడా తోడైతే ఈ పిల్లల్లో ఎందరో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, సైంటిస్టులుగా తయారవుతారు. హాస్టల్స్ లో చదువుకున్న వాళ్లు కూడా ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే నా కల. మీ కల నిజమవుతుంది. ఆ రోజు దగ్గరలోనే ఉంది. బడుగు వర్గాల పిల్లలకు ప్రభుత్వం పలుకుతోంది బంగారు స్వాగతం. వారి అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త హాస్టళ్లను స్థాపిస్తోంది. వీటిలో మంచి వసతులతో కూడిన బాత్రూంలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తుంది. పిల్లలకు పౌష్టికాహారం కోసం ఇచ్చే మెస్ ఛార్జీలు గతం కంటే గణనీయంగా పెంచింది ఈ ప్రభుత్వం. చదువులో అందరిలో ముందుండాలని ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం కోసం క్రీడలను ప్రోత్సహిస్తుంది. అణువణువున క్రమశిక్షణను వంట పట్టిస్తుంది. మన ప్రభుత్వం అందించే ఈ సౌకర్యాలను ఉపయోగించుకుందాం. మన పిల్లలకు బంగారు భవితనిద్దాం. బడుగు పిల్లలకు ప్రభుత్వం చేయూత, వారి